శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. శరజ్యోత్స్నాశుద్ధాం శిశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈనాడు శ్రీరామాయణంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టంలోకి మనం ప్రవేశిస్తున్నాం. వాలివధ. వాలివధ శ్రీరామాయణంలో రాముని చేతిలో నిహతులైనటువంటి అనేక మందిలో ఒకటిగా చెప్పబడినటువంటి ఇతివృత్తమైనప్పటికీ రామచంద్రమూర్తి విషయంలో ఎప్పుడూ సాధారణంగా వినపడేటటువంటి విమర్శ ఏమిటంటే చెట్టు చాటు నుంచి కొట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ అదే మాట ఆయన మీద. చెట్టు చాటు నుంచి కొట్టాడు రాముడు, బాణం వేసి వాలిని చంపాడు. అసలు నిజంగా వాలి వధలో ఏమి జరిగిందో, వాలి వధ ఏ ప్రకారం రామచంద్రమూర్తి చేశారో, దానికి వాలి యొక్క ప్రతిస్పందన ఏమిటో, అందులో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో, అందులో మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏది ఉందో మీరు తెలుసుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది ఆ వాలి వధ. వాల్మీకి మహర్షి అత్యద్భుతమైనటువంటి రచన వైశిష్ట్యంతో ఆవిష్కరించినటువంటి గాథ. నిన్నటి రోజు మీకు నేను మనవి చేశాను, యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి వాలిని తార అనేక విధములుగా బోధ చేసి ఇప్పుడు నువ్వు యుద్ధమునకు వెళ్ళవద్దు అని ఉపదేశించింది. ఎంత సలహా చెప్పినా ఆయన తార చెప్పినటువంటి మాటలో ఉన్న సారాన్ని గ్రహించడం కన్నా తాను చేసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి ఇష్టపడతాడు. నిన్నటి రోజున నేను మీకు రామాయణంలో కనపడే దాంపత్యాల గురించి కూడా కించిత్ స్పృశించి చూపించాను. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా మీద యుద్ధం చేయడం కోసమని నా తోడ పుట్టినటువంటి వాడు, నాకు తమ్ముడు అయినటువంటి సుగ్రీవుడు కిష్కింధానగర ప్రవేశం చేసి అంత మహానాదం చేసి నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తున్నాడు. నేను చేతకాని వాళ్ళ ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడే వాణ్ణి నేను అంత శిక్షించి పంపించాను, అయినా తెంపరితనంతో మళ్ళీ వచ్చి మహానాదం చేసి నన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. నువ్వు రాముని యొక్క ఔన్నత్యాన్ని నాతో చెప్పావు, చెప్పి అంత గొప్పవాడైనటువంటి రాముడితో వాలికి స్నేహం ఏర్పడింది కనుక నేను యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్తున్నావు. నేను కూడా నీతో ఒక మాట చెప్తాను విను. నచ కార్యో విషాదస్తే రాఘవం ప్రతిమకృతే
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. అంత ధర్మజ్ఞుడైనటువంటి వాడు, అంత కృతజ్ఞుడైనటువంటి వాడు, అటువంటి సత్శీలము కలిగినటువంటి వాడు నా యందు ఏ పాపముందని నన్ను చంపుతాడు? రాముడు నా జోలికి ఎందుకు వస్తాడు? కాబట్టి ఇప్పుడు రాముడు సుగ్రీవుడితో కలిస్తే రాముడు నన్నేదో చేస్తాడన్న భయం నీకెందుకు? రాముడు నన్ను ఏమైనా చెయ్యాలి అంటే నా యందు ఏదైనా అధర్మం ఉండాలి, నా యందు ఏం అధర్మం లేదు. ఇంతకన్నా ఘోరమైనటువంటి ఆత్మవంచన లోకంలో ఇంకోటి ఉండదు. ఎందుకనంటే తను తప్పు చేశాను అని అంగీకరించగలిగితే కనీసంలో కనీసం నిజమే నేను అలా చేయకుండా ఉండాల్సింది, నేను ఒక తప్పు చేశాను అని అన్న ఉత్తర క్షణంలో ఈశ్వరుడు మన్నిస్తాడు. కొంత క్షమార్పణ ఉంటుంది అంగీకరిస్తే. అసలు నా యందే తప్పు ఉంది అంటే అది ఇంకా అసలు అతను తప్పు చేస్తూ కూడా తన దగ్గర ఏ తప్పు లేదంటున్నాడు. ఇంకా అంతకన్నా బుకాయించడం ఇంకోటి ఉండదు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వాలి ఎక్కువ మాట్లాడే అవకాశం రామాయణంలో కలగలేదు, కానీ వాలి మాట్లాడడానికి రావణుడు మాట్లాడడానికి పెద్ద తేడా ఏముండదు, ఒక్కలాగే మాట్లాడతారు ఇద్దరు. కాబట్టి నచ కార్యో నిషాదస్తే రాఘవం ప్రతిమత్కృతే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. ఆయన ఎందుకు పాపం చేస్తాడు? ఆయన ఎందుకు మధ్యలో నన్ను చంపుతాడు? నువ్వు పిరికి దానివి. కాబట్టి నువ్వు అనవసరంగా భయపడవలసినటువంటి అవసరం లేదు, నిరపరాధిని, నన్నేమి చేయడు అని తారకి ఒక అభయం ఇచ్చాడు. సుగ్రీవుడు తమ్ముడు, అతనిని మించిన బంధువు లేడు, అతనికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి మేమిద్దరం సంతోషంగా ఉంటే బాగుంటుందని కదా నువ్వు అంటున్నావు. ప్రతియోత్సామ్యహం గత్వా సుగ్రీవం జహి సంభ్రమం దర్పమాత్రం వినేష్యామి నచ ప్రాణైర్విమోచ్యతే. నేను ఆ వచ్చినటువంటి సుగ్రీవుని యొక్క దర్పమును అణిచేటటువంటి ప్రయత్నం చేస్తాను. కేవలం మళ్ళీ మళ్ళీ ఇలా నన్ను యుద్ధానికి పిలవకుండా అతని యందు అతిశయించినటువంటి గర్వాన్ని రూపుమాపేటట్టుగా చేస్తాను. అలా యుద్ధం చేసి అతన్ని తరిమి కొడతాను తప్ప అతని ప్రాణం తీసేయను. ఇలా రెండో మాట వచ్చినా కూడా నేను చంపను, వదిలిపెట్టేస్తాను. అంటే రాముడు నన్నేం చేయడు, కానీ సుగ్రీవుణ్ణి మాత్రం నేను నిగ్రహిస్తాను. నువ్వు ఇంత చెప్పావు కాబట్టి నేను చేసేది ఏమిటంటే సుగ్రీవుణ్ణి చంపనులే, విడిచిపెడతాను. ఈ మాట చెప్పి ఆయన యుద్ధానికి బయలుదేరుతున్నాడు. వద్దు వద్దు అని తార వెంబడిస్తోంది. సరే ఆయన అన్నాడు, ఇంకా నేను యుద్ధభూమికి బయలుదేరుతున్నాను, అంతఃపుర ప్రాంగణాన్ని దాటేస్తున్నాను, కాబట్టి ఇక నువ్వు నన్ను అనుగమించడానికి వీల్లేదు, నువ్వు నీ చిలికెత్తిలతో కలిసి వెనక్కి వెళ్ళిపో అన్నాడు. ఇక్కడ తార తంతు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని చకార రుదతీ మందం దక్షిణాసా ప్రదక్షిణం. కొన్ని చెయ్యకూడని పనులు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ప్రత్యేకించి భార్య మిగిలిన వాళ్ళ వైపు నుంచి వచ్చేటటువంటి ఫలితం అంత ఉంటుందా అంటే కొంచెం చెప్పడం కష్టం. కానీ భార్య చేసేటటువంటి పనులు మాత్రం భర్త మీద తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. అందుకే భర్త యశస్సుకి, భర్త యొక్క తేజస్సుకి, భర్త యొక్క తపస్సుకి, భర్త యొక్క ఐశ్వర్యానికి, ఆయన వైభవానికి, ఆయన అధికారానికి అన్నిటికీ కూడా కారణం ఎవరవుతారంటే భార్యే అవుతుంది. ఆ ఇంటి లక్ష్మి ఆవిడ చెయ్యనిది ఆయన యందు పూర్ణంగా ప్రకాశించదు. ఆయన ఎంతో పొందవలసిన వాడు కొంతే పొందుతాడు, ఎందుకంటే ఆవిడ వైపు నుంచి ఉపాసన లేదు. అందుకే మీరు లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం వినుంటారు, పులోమజార్చిత అని. అమ్మవారి నామాల్లో ఒక నామం పులోమజార్చిత అంటే శచీదేవి. శచీదేవి ఎప్పుడూ అమ్మవారిని పూజిస్తూ ఉంటుంది. శచీదేవి అమ్మవారిని పూజించింది కాబట్టి ఫలితం ఏమిటి? ఇంద్రుడు స్వర్గలోకాధిపత్యాన్ని పొంది ఉంటాడు. భర్త ఐశ్వర్యం, భర్త విజయం, భర్త యొక్క గౌరవం, భర్త యొక్క కీర్తి దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే భార్య ఉపాసన మీద ఆధారపడతాయి. రెండు, భార్య చెయ్యకూడని పని కానీ, భార్య ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించడం కానీ చేస్తే అది కూడా ఫలితాన్ని ఇస్తుంది. కళ్ళ నీళ్లు పెట్టుకోకూడనటువంటి సందర్భంలో కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉండడం, అస్తమానం ఏడుస్తూ ఉండడం,
అయిందానికి కాందానికి అసంతృప్తితో రగులుతూ ఉండడం, ఇది భర్త యొక్క ఉన్నతికి హేతువులు కావు, ప్రమాదకరమైనటువంటి చేష్టితములు. ఆమె అందరి యందు ప్రేమ కలిగినది తార. ఎందుచేతనంటే మహర్షి ఆ విషయాన్ని ఈ సర్గలో ఒక దక్షిణ అంటారు. దక్షిణ అంటే అందరి యందు ప్రేమ కలిగింది. అందుకే ఆమె ఒక్క వాలి గురించి ఆలోచించలేదు, సుగ్రీవుడి గురించి కూడా ఆలోచించింది, రాముడి గురించి కూడా ఆలోచించింది, అంగదుడి గురించి ఆలోచించింది. ఇన్ని ఆలోచించినటువంటి తార చెయ్యకూడని ఒక పని ఉద్వేగంతో చేసింది. ఏం చేసింది అంటే మహర్షి యొక్క గొప్పతనం అదే. రామాయణ రచనలో తంతు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని, ఆ వాలిని గట్టిగా కౌగిలించుకుంది. ఎలా కౌగిలించుకుంది? ఏదో ప్రియమార భార్య కౌగిలించుకోవడం శాస్త్రంలో అభ్యంతరకరమేం కాదు. కానీ చకార రుదతీ మందం, ఆమె ఏడుస్తూ కౌగిలించుకుంది. ఏడుస్తూ కౌగిలించుకొని ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది. ఇది అత్యంత దుశ్శకునం. అలా భార్య ఏడుస్తూ భర్తకి ప్రదక్షిణం చేసి బయటికి పంపిస్తే ఇంకా మళ్ళీ ప్రదక్షిణం ఇంకొకసారి ఏడుస్తూ కదలని వాడికి. ఎందుకంటే చిట్ట చివరి ప్రదక్షిణం అదే కదా చేస్తారు, ఆ స్నానం చేయించేసిన తర్వాత. కాబట్టి మహర్షి లోకానికి సూచన చేస్తూ ఉంటారు. శ్రీరామాయణం అన్నీ ఉంటాయి. కాబట్టి లోకంలో ఏవి ప్రమాదకరమైన విషయాలో వాటిని పరిహరించవలసి ఉంటుంది, అవి చేయకూడదు. ఎంత కోపమైనా ఉండండి, ఇద్దరి మధ్య ఎంత తగువైనా రానివ్వండి, భర్త బయటికి వెడుతున్నప్పుడు ఆడది ఏడుస్తూ బయటికి వచ్చి ముక్కు చీది పంపిస్తే ఆయన తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే అది అంత ప్రమాదకరమైనటువంటి విషయం, అలా చేయకూడదు. కాబట్టి ఇప్పుడు చెయ్యకూడని పనే చేసింది తార. తంతు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని చకారుదతి మందం దక్షిణాసా ప్రదక్షిణం. ప్రదక్షిణం చేసి స్వస్తి మంత్రాలు చెప్పింది. భార్యకు ఆ హక్కు ఉంటుంది. వీరుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయనకి ఆశీ పురస్సరంగా మాట్లాడతారు, నీకు మంగళము కలుగుగాక. ఆమె ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయారు. ఇది వాలి కొంప ముంచేసింది. కాబట్టి ఇప్పుడు వాలి యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ సుగ్రీవుడి మీద పడ్డాడు. ఇద్దరూ కలిసి గొప్ప యుద్ధం చేస్తున్నారు, పిడికిటి పోట్లు పొడుచుకుంటున్నారు. వాలి కొట్టినటువంటి దెబ్బలకి సుగ్రీవుడి యొక్క నోటి వెంట నెత్తురు నురగలుగా కక్కాడు. సుగ్రీవుడు కూడా చెట్లు పెరికి వాలిని కొట్టాడు, రాళ్లతో కొట్టాడు. వాలి కూడా చాలా ఖేదాన్ని పొందాడు యుద్ధంలో. అయినా యుద్ధంలో విజయం దేని వలన అంటే, యుద్ధం నడుస్తుండగా ఎవరి బలం క్షీణిస్తుంది, ఎవరి బలం పెరుగుతుంది, ఇది యుద్ధంలో విజయాన్ని నిర్ణయం చేస్తుంది. మహాభారతంలో ఎప్పుడు యుద్ధం చేసినా భీమసేనుడి బలం పెరుగుతూ ఉంటుంది, రెండో వాడి బలం తరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా సుగ్రీవుని యొక్క బలం తరిగిపోతాడు, వాలి యొక్క బలం పెరిగిపోతాడు. వాలి బలం పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఆయనని ప్రతిఘటించగలిగినటువంటి శక్తి ఇప్పుడు సుగ్రీవుడికి లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? వాలి కొట్టిన దెబ్బలు తింటూ ఉండాలి. ఆయన దెబ్బలను పుచ్చుకుంటూ ఏదో సాధ్యమైన ప్రయత్నం వాలి మీద చేస్తున్నాడు. కానీ ఆయన దేని కొరకు చూస్తున్నాడంటే రాముడి కోసం చూస్తున్నాడు. ఏది వెయ్యాలే బాణం నా కోసం వచ్చాడు కదా అని. రాముడు ఆ క్షణం వరకు ఆయన కూడా ఎదురు చూశాడు. ఎందుకని అంటే, ఒక యుద్ధం అంటూ ప్రారంభమైన తర్వాత ఏమో జయాపజయములు విధి నిర్ణీతములు ఎవరు చెప్పగలరు, అందుకని చూద్దాం అని ఆయన ఆగాడు. హీయమానం అధోపశ్యత్ సుగ్రీవం వానరేశ్వరం వీక్షమాణం దిశశ్చైవ రాఘవ స ముహుర్ముహు. ఆయన యొక్క శక్తి క్షీణించిన వాడై సుగ్రీవుడు మళ్ళీ మళ్ళీ రాముడి కోసం అన్ని వైపులకి తల తిప్పి చూస్తున్నాడు. ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. ఇప్పుడు రాముడు జోక్యం చేసుకున్నాడు, అంటే వాలిని సంహరించాలి అని నిర్ణయం చేసుకున్నాడు. తతో ధనుషి సంధాయ శరమాశీ విశోపమం పూరయామాస తచ్చాపం కాలచక్రమివాంతక. ఆయన తన ధనస్సుకి కట్టినటువంటి వింటినారికి యమధర్మరాజు గారు ఒకరి ప్రాణం తీసేసే ముందు ప్రయోగించేటటువంటి అస్త్రము లేదా బాణము లేదా పాశము, ఆ కాలచక్రం ఎలా ఉంటుందో అలా, అంటే ఇక తిరుగులేదు, అవతలవాడి ప్రాణం తీసేస్తుంది.
అటువంటి బాణాన్ని ఒకదాన్ని తీసి వింటినారికి సంధించడం కోసమని తూణీరంలోంచి తీసి దాన్ని వింటి నారికి తొడగబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు టంకారము అని ఒకటి ఉంటుంది. అంటే ఆ వింటి నారికి తొడిగే ముందు ఒకసారి ఆ వింటి నారి యొక్క స్థితిస్థాపక శక్తిని, ఒకసారి ఆ బాణాన్ని ఆ వేగంతో వెళ్ళడానికి వీలుగా ఉందా లేదా చూడండి. ఈ తోలుతో చేసిన వాటికి అన్నింటికీ ఆ పరీక్ష ఉంటుంది. ఎప్పుడైనా కచేరీ చేసేటప్పుడు ఆ మృదంగాన్ని వాయించి చూసి అవసరమైతే రాయి ఒకటి తీసుకుని కొట్టి కావలసినటువంటి స్థితిలో చర్మం ఉందా అమరికతోటి అని చూస్తారు, ఆ శబ్దం రావడానికి అందులోంచి. అలా ఆయన ఏం చేశాడంటే ఒకసారి ఆ ధనస్సు యొక్క వింటినారిని టంకారము చేశాడు. అంటే మీరు ఒకటి గమనించాలి, ఇప్పుడు ముందు ధ్వని ఒకటి బయలుదేరింది. అది కేవలం రాముడికే వినపడేటటువంటి ధ్వని కాదు. ఆ వింటినారి యొక్క ధ్వని కేవలం రాముడికే వినపడిందంటే వాలికి వినపడలేదు అనడానికి లేదు. అది తస్య జాతల ఘోషేణ త్రస్తాః పత్రరథీశ్వరాః ప్రదుద్రువు మృగాశ్చైవ యుగాంత ఇవ మోహితాః. మహర్షి అంటున్నారు, తస్య జాతల ఘోషేణ, ఆ వింటి నారికి టంకారము చేసి ఆ బాణమును తొడిగినప్పుడు వచ్చినటువంటి ధ్వని ఏదైతే ఉందో అది యుగాంతమునందు ప్రళయం చేసేటప్పుడు హరుడు రుద్రుడు చేసేటటువంటి శబ్దము ఎలా ఉంటుందో అటువంటి శబ్దము. ఇప్పుడు ఆ శబ్దమునకు ఏవి భయపడిపోయాయి అంటే పత్రరథీశ్వరాహ, పక్షులన్నీ భయపడిపోయాయి. వాటితో పాటు ప్రదుద్రువు మృగాశ్చైవ, అక్కడ ఉండేటటువంటి మృగములన్నీ కూడా భయపడ్డాయి అరణ్యంలోవి. ఇవన్నీ కూడా ఆ ధ్వని విని భయపడ్డాయి. మీరు చూడండి, ధ్వని రకరకాలుగా ఉంటుంది. తెలిసో తెలియకో గంట మోగిందనుకోండి, దేవతలు వస్తున్నారని గుర్తు. వాలి సంహారం చెప్పేటప్పుడు అనుకోకుండా ఘంటానాదం వినపడింది అంటే ప్రధాన ఘట్టం కాబట్టి రామచంద్రమూర్తి వచ్చి నిలబడ్డారు అని గుర్తు అనమాట. అది కాకతాళీయంగా అనుకోకుండా అలాంటివి జరుగుతాయి. ఆ ఘంటానాదం వినపడింది అంటే దేవతలు వచ్చి నిలబడిపోయారు అని గుర్తు అక్కడ. అందుకే కురు ఘంటారావం, ఆ ఘంటానాదం చేస్తే తప్ప దేవతలు రారు. శంఖాన్ని మ్రోగిస్తే విజయం వస్తుంది, బిందెలు మోగిస్తే పితృదేవతలు వస్తారు. కంచాలు కొడితే, కంచాన్ని కొట్టినా కూడా పితృదేవతలు వస్తారు, పళ్ళాన్ని కొట్టినా కూడా. బిందెలో గ్లాసు పెట్టి అదే పనిగా చప్పుడు చేస్తే దయ్యాలు కూడా వస్తాయి. అందుకే ఆ చప్పుడు చేయకురా అంటారు. కాబట్టి ఇప్పుడు ఆ ధ్వని జంతువులకు వినపడింది, పక్షులకు వినపడింది. అది ఏదో ధ్వని అనేవి అవి ఇలా ఇలా చూడలేదు. ఏమిటి ధ్వని అని ఒకసారి తలెత్తి చూస్తాయి. అవి అలా చూడలేదు. ఎక్కడివక్కడ పక్షులన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయి, ఎగిరిపోయాయో వాటికే తెలియదు, ఎగిరిపోయి. జంతువులన్నీ వాటి కంటికి ఎదురుగుండా ఏ దిక్కుంటే ఆ దిక్కుకు పారిపోయి. అంటే అది భయజనకమే. అది ఎవ్వరికీ కూడా సంతోషదాయకమైనటువంటి ధ్వని కాదు, ఏదో ప్రమాదమును స్ఫురింపచేసేటటువంటి ధ్వని. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి, మరి మృగములు పారిపోయి పక్షులు ఎగిరిపోయేటంత ధ్వని వస్తే ఎంతో దూరంలో లేడు కదండి వాలి సుగ్రీవులు. మరి వాలికి సుగ్రీవుడికి కూడా ఇది వినపడాలి. సుగ్రీవుడికి వినపడితే ఆయన ఆశ్చర్యపోడు. ఎందుకు ఆశ్చర్యపోడు? ఓ, రాముడు బాణాన్ని సంధిస్తున్నాడు అనమాట అనుకుంటాడు. ఆయన ఎలాగో చూస్తున్నాడు, ముహుర్ముహు మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు, బాణం వచ్చేస్తోందా ఇట్నుంచి అన్నా అని. ఇప్పుడు చూడవలసిన వాడు ఎవరు? ఇప్పుడు ఈ ధ్వనిని బట్టి ఎవరో వింటినారిని సంధించారు కాబట్టి ఎవరో బాణప్రయోగం చేస్తారేమో అని చూడవలసినటువంటి వాడు వాలి. వాలి గురించి మీరు ఒక విషయాన్ని విన్నారు. ఆయన వేగం ఆ కాలంలో ఎవరికీ లేదు. ఒక్క గరుత్మంతుడికి, మనసుకి, వాయుదేవుడికి, వాలికి, నలుగురికి అంతటి వేగం అయింది. అంత వేగంగా పెడతాడు ఆయన. ఇంత వేగం కలిగినటువంటి వాలి బలము క్షీణించి లేడు, బలము పెరిగి ఉన్నాడు యుద్ధంలో. కాబట్టి ఇప్పుడు ఆయన వింటినారి టంకారము ఎట్నుంచి వినపడిందో అటువైపుకి ఒక్క క్షణంలో వెళ్ళిపోగలడు. ఇంకా క్షణం అన్నమాట కూడా ఎక్కువ ఆయనకి. అంత తక్కువ దూరాన్ని ఆయన ఎగిరి వెళ్ళి పట్టుకోవడానికి ఆయనకి ఎంతోసేపు పట్టదు.
అసలు ఇంకా విడిచిపెడుతున్న బాణాన్ని కూడా పట్టేసుకోగలడు విడిపోయి వేగంతో, అంత వేగం ఉన్నవాడు వాలి. కానీ తతస్తేన మహాతేజ వీర్యయుక్త కపీశ్వర వేగేనాభిహతో వాలి నిపపాత మహీతలే ముక్తస్తు వజ్ర నిర్ఘోష ప్రదీప్తాశని సన్నిభ రాఘవేణ మహాబాణో వాలి వక్షసి పాతిత. అది ఒక పెద్ద మెరుపు వచ్చినట్టుగా ఒక కాంతి వచ్చింది. ఆ కాంతి వచ్చి వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఎటువంటి ధ్వని వస్తుందో అటువంటి ధ్వనిని చేస్తూ ప్రదీప్తాశని సన్నిభ, ఒక జాజ్వల్యమైనటువంటి కాంతితో రాఘవేణ మహాబాణో, రాఘవుడు విడిచిపెట్టినటువంటి బాణం వాలి వక్షసి పాతిత, వాలి యొక్క వక్షస్థలం మీద వచ్చి పడిపోయింది, గుచ్చుకుపోయింది. అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. వాలి వేగం కన్నా వేగంగా రాముడు బాణం వేశాడు. వెనక నుంచి వేశాడా, ముందు నుంచి వేశాడా? వెనక నుంచి వేస్తే వీపులో గుచ్చుకుంటుంది, ముందు నుంచి వేస్తే గుండెల్లో గుచ్చుకుంటుంది. అది ఎక్కడ గుచ్చుకుందని చెప్పారు మహర్షి. వేగేనాభిహతో వాలి నిపపాత మహీతలే, ఆ వచ్చినటువంటి బాణం వాలి వక్షసి పాతిత, వక్షస్థలంలో గుచ్చుకుంది. వక్షస్థలంలో గుచ్చుకుంది అంటే రాముడు బాణప్రయోగం చేసే వేళటికి వాలికి వెనకకి లేడు, వాలికి ముందుకే ఉన్నాడు. కానీ ధ్వని మృగములకు వినపడింది, పక్షులకు వినపడింది, పారిపోయే కూడా. వజ్రము యొక్క శబ్దం వచ్చింది, వజ్రాయుధం యొక్క శబ్దం. కానీ ఇలా చూసి ఎగిరి వెళ్ళి పట్టుకోవడం అనేటటువంటిది వాలికి ఎంత తేలిక అని మనం చెప్పగలమో అంతకన్నా వేగంగా ఆ మరుక్షణం అన్న మాట చాలా తక్కువ. ఈ రెండు వేగాల గురించి చెప్పడానికి భాష ఉండదు, అది మీరు గుర్తించాలి. మీరు భావనతో అనుభవించాలి తప్ప ఇప్పుడు వాలి ఏ వేగంతో పెడతాడు, దాన్ని అతిక్రమించినటువంటి వేగంతో రాముడు ఎంత వేగంతో బాణం వేశాడు చెప్పమంటే భాష సరిపోదు ఆ వేగాలకి. ఈ వేగం ఉందా లేదా ఇది సుగ్రీవుడు చూసింది. ఇంత వేగంగా వేయగలడా, లేకపోతే వచ్చి మీద పడిపోతాడు వాలి. కాబట్టి ఇప్పుడు ఆ బాణం వచ్చి పడిపోయింది అంతే. పడడం ఏమిటి, వాలి పడిపోయాడు అంతే. అంటే రామబాణ ప్రయోగం అంటే అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన వెంటనే కింద పడిపోయాడు. ఒక మహాపర్వతం కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా పడిపోయాడు. రామబాణం తగిలిన తర్వాత ఇంకా పైకి లేవడం అనేటటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి ఆ వక్షస్థలంలోంచి నెత్తురు కాలవల కింద ప్రవహిస్తోంది. ఇప్పుడు రామలక్ష్మణులే ఆయన దగ్గరికి వెళ్ళారు, కింద పడిపోయినటువంటి వాలి దగ్గరికి వెళ్ళారు. సుగ్రీవుడు అక్కడే ఉన్నాడు కదండి, ఎలాగో యుద్ధం చేస్తాను. కాబట్టి భూమౌ నిపతితస్యాసి తస్య దేహం మహాత్మనః నశ్రీర్జహాతి న ప్రాణ న తేజో న పరాక్రమ శక్రదత్తా వరామాల కాంచనీ వజ్రభూషిత దదార హరిముఖ్యస్య ప్రాణాం స్తేజ శ్రియంచసా. వాలి గుండెల్లో రామబాణం గుచ్చుకున్నప్పటికీ వాలి పరాక్రమం ఇంత తగ్గలేదు, వాలి తేజస్సు ఇంత తగ్గలేదు, వాలి యొక్క కాంతి ఇంత తగ్గలేదు, అలాగే ఉన్నాడు. రామబాణం తగిలేక అలా ఉండడమే. ఎందుకున్నాడు అంటే శక్రదత్త వరామాల కాంచనీ వజ్రభూషిత, ఇంద్రుడి చేత ఇవ్వబడినటువంటి హారం ఆయన మెడలో ఉన్నంత వరకు ఆయన పరాక్రమాన్ని, ఆయన తేజస్సుని ఆ మాల తీసుకుని రక్షిస్తుంటుంది ఆయన్ని. కాబట్టి ఇప్పుడు వాలి ప్రాణం పోవడం మాత్రం ఉండదు, ఆ హారం ఎంతసేపు మెడలో ఉంటుందో అది కాపాడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు వాలి ఉండి మరణించిన వాడే. ఎందుకో తెలుసా అండి, బాణంతో లేవలేడు, బాణం తీస్తే బతకడు. కాబట్టి ఇప్పుడు అలా కొట్టారు. రామచంద్రమూర్తి యొక్క బాణం అంటే మహానుభావుడిది అలా ఉంటుంది. అందుకే రాముణ్ణి నమ్ముకున్నవాడికి భయం అన్నది ఉండదు. ఎందుకో తెలుసా అండి, రాముణ్ణి నమ్ముకున్నవాడి జోలికి వెళ్ళడమే. ఎక్కడ దాక్కుంటారు మీరు, ఎక్కడ దాక్కున్నా వచ్చి పడిపోతుంది అంతే. రామచంద్రమూర్తిని నమ్మిన వాడికి ప్రతి క్షణం రక్షణ కలుగుతూనే ఉంటుంది. అందుకే కాబట్టి ఇప్పుడు ఆయన భూమి మీద పడున్నాడు. దగ్గరకు వచ్చారు రామలక్ష్మణులు. వాళ్ళిద్దరి వంక చూశాడు. చూసి అన్నాడు, త్వం నరాధిపతే పుత్ర ప్రథిత ప్రియదర్శన కులీన
సత్వసంపన్న తేజస్వి చరితవ్రత. మీరు ప్రియమైనటువంటి దర్శనము కలిగినటువంటి వారు, దశరథ మహారాజు గారి యొక్క పుత్రులు కాబట్టి మీరు రాజులు. అటువంటి వారు సత్వసంపన్నులు, మంచి నడవడి కలిగినటువంటి వారు, తేజస్సు కలిగినటువంటి వారు. అటువంటి వారు నన్నింది ఇలా కొట్టారు అని అడిగాడు రాముణ్ణి. ఒక పెద్ద ఛార్జ్ షీట్ పెట్టాడండి రాముడి మీద. ఆయన పడిపోయి మీరు నేను అనుమానపడక్కర్లేదు, వాలే అడిగాడు. మనకి ఎన్ని అనుమానాలు ఉంటాయో అంతకన్నా ఎక్కువ అనుమానాలు అడిగాడు రామచంద్రమూర్తిని. పరాన్ముఖవధం కృత్వా కోను ప్రాప్తస్త్వయా గుణః యదహం యుద్ధ సంరబ్ధ తత్కృతే నిధనం గతః. నేను నీతో యుద్ధం చేయట్లేదు, ఇంకొకరితో యుద్ధం చేస్తున్నాను. ఇంకొకరితో యుద్ధం చేస్తూ నీ వైపు నా దృష్టి లేనప్పుడు నువ్వు నా మీద ఎందుకు బాణప్రయోగం చేశావు? నా ఎదురుగుండా కనపడకుండా. నువ్వు నా కంటికి కనపడడం వేరు, నా కంటికి నువ్వు కనపడలేదు. కనపడకుండా నేను పరాకుగా వేరొకరితో యుద్ధం చేస్తుండగా నువ్వు నా మీద బాణం వేశావు. ఇప్పుడు నీ గుణములన్నీ నువ్వు చేసిన పని చేత కొట్టుకుపోలేదా? ఇంత చారిత్రం ఉన్నవాడివి, ఇంత గొప్పవాడివని పేరున్నవాడివి, పరాకుగా ఉన్న వాలిని కంటి ముందు కనపడకుండా బాణమేసి కొట్టి రాముడు చంపాడన్న ఈ ఒక్క అపకీర్తి చేత నువ్వు సంపాదించుకున్న కీర్తి అంతా మట్టిలో కలిసిపోలేదా? దీని వలన నువ్వేం సాధించావు? నేను చచ్చిపోవడం మాట అలా ఉంచు, నీకు కళంకం వచ్చిందే, నీ కీర్తి మాసిపోయిందే ఇవాళతో. దేనికి చేశావు ఈ పని అంటూ ఏం తక్కువ మాట్లాడలేదండి ఆయన. రామకరుణ వేదీచ ప్రజానాంచ హితేరత సానుక్రోశో జితోత్సాహ సమయజ్ఞో దృఢవ్రత ఇతి తే సర్వభూతాని కథయంతి యశోభువి. దెప్పి పొడిచాడు రాముణ్ణి. ఓ, నీ గురించి సర్వభూతములు ఏమని చెప్తాయో తెలుసా? రామ కరుణవేదీచ, రాముడు చాలా కారుణ్యమూర్తి. ప్రజానాంచ హితేరత, అందరి యొక్క బాగోగుల్ని చూసేవాడు. సానుక్రోశో జితోత్సాహ, గొప్ప ఉత్సాహం ఉన్నటువంటి వాడు. దయామయుడు, సదాచార సంపన్నుడు. సమయజ్ఞో దృఢవ్రత, ఒక పని చేస్తాను అంటే విడిచిపెట్టనివాడు. ఇతితే సర్వభూతాని కథయంతి యశోభువి, మీ గురించి సర్వభూతములు ఇలా చెప్పుకుంటాయి. దాని వలన ఇలా చెప్పుకోవాలి అంటే నువ్వు ఇంత మంచి పనులు చేసి ఉంటే కదా చెప్తారు. నీకింత కీర్తుంది, ఇంత కీర్తున్నవాడివి మరి ఇలాంటి పని ఎందుకు చేశావు? దమః శమః క్షమా ధర్మో ధృతి సత్యం పరాక్రమ పార్థివానాం గుణారాజన్ దండశ్చాప్యపరాధిషు. రాజు అనేటటువంటి వాడు ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మనోనిగ్రహం ఉండాలి, ఓర్పు ఉండాలి, ధర్మం ఉండాలి, పట్టుదల ఉండాలి, సత్యం ఉండాలి, పరాక్రమం ఉండాలి, అపరాధం చేసినటువంటి వాళ్ళని శిక్షించేటటువంటి వ్యక్తిత్వం ఉండాలి. కానీ నువ్వేం చేశావు? అపరాధం చేసిన వాళ్ళని శిక్షిస్తాడయా? సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు అని నా భార్య చెప్పింది. నేనేమన్నానో తెలుసా? యుద్ధానికి బయలుదేరే ముందు నేనేం తప్పు చేశానని నన్ను శిక్షిస్తాడు అని నేను ధైర్యంతో వచ్చాను, నువ్వు నిన్ను శిక్షించవని. నువ్వేం చేశావు? నా ఎదురుగుండా నిలబడకుండా బాణం వేసి కొట్టావు. మరి నువ్వు తప్పు చేయలేదా? తార చెప్పిన మాట నేను వినకుండా వచ్చినందుకు నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం వమ్మైపోయింది. నా ప్రాణం తీశావేమో కానీ నీ కీర్తికి కళంకం రాలేదా? తాను ఎన్ని తప్పులు చేసినా రామచంద్రమూర్తి వంటి ధర్మమూర్తితో మాట్లాడడానికి నాకు అసలు అర్హత ఉందా లేదా అని కూడా చూసుకోవడం చేత కాకపోయినా అధిక్షేపించి మాట్లాడడం మాత్రం బాగా వస్తుంది, అహంకారం. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నత్వాం వినిహితాత్మానం ధర్మధ్వజం అధార్మికం జానే పాప సమాచారం తృణై కూపమివావృతం. నువ్వు ధర్మాత్ముడు అని పేరు పెట్టుకున్నటువంటి పరమ అధర్మాత్ముడివి. పచ్చగడ్డి చేత కప్పబడినటువంటి లోతైన నుయ్యివి. తెలియక ఎవరైనా అటు వస్తే పచ్చగడ్డి అని అందులో పడిపోతారు. నీవు పాపముతో కూడినటువంటి నడవడి ఉన్నవాడివి, నశించిపోయినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి. ఇవాళ నీకు సరి అయినటువంటి బుద్ధి లేదు. సతాం వేషధరం పాపం ప్రచ్ఛన్నమివ పావకం. నువ్వు ధర్మాత్ముడివి అని లోకం ఎందుకు అనుకుంటోందంటే ధర్మాత్ముడిలా వేషం కట్టావు, ధర్మాత్ముడు అనుకునేటట్టు నటిస్తూ ఉంటావు. నువ్వు ధర్మాత్ముడివి కావు, నీవు బూది కప్పిన నిప్పు.
తెలియక నిన్ను ముట్టుకున్న వాళ్ళు కాలిపోతారు. నువ్వు ధర్మాత్ముడివి అనుకున్నవాడు నశించిపోతాడు తప్ప నువ్వు నిజానికి ధర్మాత్ముడివి కావు అంటూ నన్నెందుకు చంపావు, పరాన్ముఖుడనైన నా మీద బాణం వేశావు. విషయేవా పురేవాతే యదా పాప కరోమ్యహం నచతాం అవజానేచ కస్మాత్ త్వం హంసకిల్బిషం. నేను నీ ఊరికి రాలేదు, నేను నీ పురంలో లేను, నేనే పాపము చేయలేదు, నేను నిన్ను అవమానించలేదు, నేను నీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఏ కారణానికి మన ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది? ఈ కారణం వల్ల నీకు నాకు శత్రుత్వం ఉంది, బాణం వేసి చంపానంటావా? నేను ఎప్పుడు మీ ఊరు రాలేదే, అసలు నేను ఏ పాపము చేయలేదే, నిన్ను నేను ఎప్పుడు అవమానించలేదే, మరి ఏ కారణానికి వేశావు బాణం? ఫలమూలాశనం నిత్యం వానరం వనగోచరం మామిహ ప్రతియుధ్యంతం అన్యేన చ సమాగతం. నేను అరణ్యాల్లో తిరుగుతూ ఉంటాను, నేను పళ్ళు తింటాను, దుంపలు తింటాను, నేను వానరుణ్ణి కాబట్టి వనగోచరం, అడవిలో చెట్ల మీద తిరుగుతూ ఉంటాను, భూమి మీద తిరుగుతూ ఉంటాను. కాబట్టి నాకు నీకు యుద్ధం రావలసినటువంటి అవసరం అసలు లేదు. పైగా నేను యుద్ధం చేస్తున్నది నా తమ్ముడితో చేస్తున్నాను, ఇంకొక వానరంతో చేస్తున్నాను. అప్పుడు నరుడవైనటువంటి నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు? నువ్వు దేనికి బాణం వేశావు నా మీద? సామదానం క్షమా ధర్మ సత్యం ధృతి పరాక్రమౌ పార్థివానాం గుణా రాజన్ దండశ్చాప్యపరాధిషు. ఒక రాజు అన్నవాడికి కొన్ని లక్షణాలు ఉంటేనే వాడు రాజు అనిపించుకుంటాడు తప్ప నీలా చేతిలో ధనస్సు ఉన్నవాడల్లా బాణాలు వేసేవాడినల్లా రాజు అనకూడదు. సామము, దానము, ఓర్పు, ధర్మము, సత్యము, పట్టుదల, పరాక్రమము ఇవి ఎవరికి ఉంటాయో, ఎవడు యుక్తాయుక్త విచక్షణతో అపరాధికి దండన విధిస్తాడో అటువంటి వాడు రాజు అనిపించుకుంటాడు. సాధారణంగా లోకంలో ఇద్దరి మధ్య శత్రుత్వం రావాలి అంటే, ఒకడు ఇంకొకడిని నిగ్రహించాలి అనుకోవాలి అంటే కొన్ని కారణాలు ఉంటాయి. వాటి వల్ల మాత్రమే ఇద్దరి మధ్య పగలు ఏర్పడతాయి. భూమిర్హిరణ్యం రూపంచ నిగ్రహే కారణాని చ అత్ర కస్తే వనే లోభో మదీయేషు ఫలేషువా. ఒకటి భూమి వలన తగు రావాలి. ఈ భూమి నాదని ఒకడనాలి, కాదు నాదని ఒకడనాలి, అందుకు గొడవ రావాలి. హిరణ్యం బంగారం వల్ల గొడవ రావాలి. రూపంచ వెండి వలన తగు రావాలి. కానీ ఈ మూడిటి వలన కాకుండా నువ్వు దేని కొరకు ఇక్కడికి యుద్ధానికి వచ్చినట్టు? ఇక్కడున్న చెట్లు, పళ్ళు, కాయలు వీటి కోసం నన్ను చంపడానికి వచ్చావా అడవికి? ఇక్కడికి వచ్చి నా మీద బాణం వేయవలసిన అవసరం ఏంటి? భూమి విషయంలో కానీ, బంగారు విషయంలో కానీ, వెండి విషయంలో కానీ నీకు నాకు ఏ విధమైనటువంటి పగలు ప్రతీకారాలు లేవు. త్వంతు కామప్రధానశ్చ కోపనశ్చానవస్థిత రాజవృత్తైశ్చ సంకీర్ణ శరాసన పరాయణ. రామ, నీవు కామప్రధానశ్చ, నువ్వు కామప్రధానమైన జీవితం గడిపేటటువంటి వాడివి. చాలా విశేషమైనటువంటి కోపస్వభావుడు. నీ కోపాన్ని నువ్వు అణుచుకోలేవు. ఒక రాజు ధర్మార్థకామములను ఎలా సమన్వయం చేసుకోవాలో, ఏది ఎక్కడ ఎలా ఎంత మోతాదులో వాడుకోవాలో తెలిసినటువంటి వాడై ఉండాలి. కానీ నీకది తెలియదు. కాబట్టి నువ్వు ఒకదాంతో అశాస్త్రీయంగా మేళవించి ప్రవర్తిస్తుంటావు. శరాసన పరాయణ, నువ్వు చేతిలో ధనస్సు ఒకటి పట్టుకుని ఎవడి మీద ఎప్పుడు ఎలా బాణం వేద్దామా అని చూస్తావు. అందులో ఇంక నీకు ధర్మాధర్మాలు లేవు. ఎదురుగుండా ఉండి కొట్టానా, ఇంకోటితో యుద్ధం చేస్తుంటే కొట్టానా, ఇవన్నీ అక్కర్లేదు. బాణం వేయడమే నీకు పని, అంతే. కాబట్టి అలా బాణం వేసేటటువంటి లక్షణం ఉన్నవాడివి. కాబట్టి మీరు ఒకటి గుర్తించండి, మనం కొత్తగా వాలిని రాముడు చెట్టు చాటు నుంచి కొట్టాడు అని అడగక్కర్లేదు. వాలి మనకన్నా ఎక్కువ ప్రశ్నలు ఆయనే వేశాడు కదండి. ఇప్పుడు వాలి తృప్తి పడితే రాముడి జవాబుకి ఇక మీరు నేను ఎప్పుడూ ఆ ప్రసక్తి జోలికి వెళ్ళక్కర్లేదు, రామాయణం విన్నందుకు కదా. అధార్యం చర్మమే సద్భి రోమాణ్యస్తి చ వర్జితం అభక్ష్యాని చ మాంసాని తద్దిధైర్ ధర్మచారిభి. రామ, నేను నా యొక్క చర్మము ఎవ్వరికీ పనికిరావు. ఎందుచేత అంటే జంతువుల్ని వేటాడతారు నరులు. దేనికి వేటాడతారు? ఒకటి చర్మం కోసం వేటాడతారు. కొన్ని జంతువుల యొక్క చర్మం ఒలిచి తెచ్చుకుంటే దాని మీద కూర్చుని ధ్యానం చేస్తే కొన్ని శక్తులు కలుగుతాయి అని కొన్ని చర్మాలను తెచ్చుకుని వాటి మీద వేసు కూర్చునేటటువంటి అలవాటు ఉంది లోకంలో. కాబట్టి చర్మం కోసం జంతువుని చంపుతారు.
నా చర్మం పనికిరాదు, కోతి చర్మాన్ని వాడరు. 2 సద్భి అంటే సత్పురుషులైనటువంటి వాళ్ళు. ఏదో సద్భి అన్నమాట ఎందుకు వేశాడో తెలుసా అండి? అంటే రామచంద్రమూర్తి ఆయన ఉద్దేశ్యంలో దుర్మార్గుడు కాబట్టి నీలాంటి వాడి గురించి మాట్లాడట్లేదు. సత్పురుషులైతే రోమాణ్యస్థిచ వర్జితం, నా వెంట్రుకలు పనికిరావు. ఎందుకంటే చామరీ మృగం ఉందనుకోండి, దాన్ని చంపి దాని వెంట్రుకలు తీసి లేదా దాని వెంట్రుకలను ఎలాగో అలా సేకరించి చామరంలో వేసి ఈశ్వరుడి సేవలో ఉపయోగిస్తారు. కాబట్టి నా వెంట్రుకలు పనికిరావు. కోతి వెంట్రుకలు ఎవళ్ళు దేనికి వాడరు. అలాగే అస్థి, ఎముకలు కూడా దేనికి పనికిరావు. కొన్ని జంతువులకు సంబంధించినటువంటి ఎముకలు ఉన్నాయంటే వాటికి ఏదో ఇతరత్ర ప్రయోజనాలు ఉంటాయి. కొన్నింటి ఎముకలు కొన్నింటికి వాడతారు. ఎముకలు అన్న శబ్దాన్ని ఎముకలుగానే స్వీకరించక్కర్లేదు, శరీరంలోంచి పుట్టినవి కూడా అవ్వచ్చు. ఓ పులి గోరు, ఏనుగు దంతం, ఇలాంటి వాటిని వాడుకుంటూ ఉంటారు. లేదా కొన్ని జంతువుల యొక్క ఎముకలు కూడా చాలా లేతగా ఉన్నటువంటి ఎముకల్ని కూడా వండుకు తినేవాళ్ళు ఉంటారు. కానీ నా ఎముకలు పనికిరావు, నా చర్మం పనికిరాదు, నా మాంసం పనికిరాదు, నా వెంట్రుకలు పనికిరావు. అభక్షానిచ మాంసాన్ని, కోతి మాంసాన్ని ఎవరు తినరు. కాబట్టి నరుడు మరణిస్తే ఎలా భూస్థాపితం చేస్తారో, నరుడు మరణిస్తే ఎలా దహించేస్తారో, అలా మా శరీరములు భూస్థాపితం చేయబడాలి, దహింపబడాలి. అంటే నీకు నన్ను చంపడం వల్ల ఈ ఉపయోగం ఉంది అని చెప్దామా? ఏదో వేటాడాడు ఒక రాజుగా, ఒక నరుడిగా ఒక జంతువుని వేటాడాడు అందామంటే ఏ ప్రయోజనానికి వేటాడావు? కాబట్టి ఇప్పుడు చేతిలో ధనస్సుంది, బాణం ఉందని వేసేసావు అంతే తప్ప ఎందుకు నేను నీకు పనికిరాను, మరి ఎందుకు బాణం వేసి కొట్టినట్టు అని. శటో నైకృతిక క్షుద్రో మిథ్యాప్రసృత మానస కథం దశరథేనత్వం జాత పాపో మహాత్మన. పైకి ఒకలా కనపడుతూ లోపల దుష్టమైనటువంటి చారిత్రమున్న నీ వంటి క్షుద్రుడు, మిథ్యావాదం ఉన్నటువంటి వాడు దశరథ మహారాజు వంటి మహాపురుషుడికి అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే ఎలా పుట్టాడు? అంటే ఇవాళ దశరథ మహారాజు గారి వరకు వెళ్ళిపోయి అన్నాడు, త్వయా దృశ్యేనతు రణే నిహతోహం దురాసద ప్రసుప్త పన్నగేనేవ నరః పానవశం గతః. నువ్వు నా మీద బాణం వేసి చంపడం అనేటటువంటిది నీకు కీర్తికారకమని నువ్వు అనుకుంటున్నావేమో, వారిని చంపానని. కానీ ఇది ఎటువంటిదో తెలుసా? ఒక వ్యక్తి విపరీతంగా తాగాడు, దానివల్ల అతనికి ఒంటి మీద స్పృహ లేదు, నేల మీద పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఒంటి మీద స్పృహ లేకుండా నేల మీద పడిపోయి ఉన్నటువంటి వ్యక్తిని ఒక క్రూరమైన సర్పము వచ్చి కాటు వేసి చంపితే ఎలా ఉంటుందో, నువ్వు నా మీద బాణం వెయ్యడం అలా ఉంది అని ఒక మాట అన్నాడు. నీవు మొనగాడివైతే నా ఎదురుగుండా వచ్చి నిలబడవలసింది, నువ్వు ఉండకుండా ఉండేవాడివి నా చేతిలో. అది చేత కాక నా ఎదురుగుండా నిలబడలేక నేను ఇంకొకరితో యుద్ధం చేస్తుంటే నా మీద బాణప్రయోగం చేశావు. సరే, నన్ను చంపేయమని సుగ్రీవుడు అడిగాడు. ఎందుకని? నువ్వు సుగ్రీవుడితో స్నేహం చేశావని నాకు తార చెప్పింది. తారే నాతో ఏం చెప్పిందంటే మీ ఇద్దరి మధ్య సంధి కుదిరిందని చెప్పింది. కాబట్టి సుగ్రీవుడు ఏమడిగి ఉండాలి? నన్ను చంపమని చెప్పుండాలి. నన్ను చంపితే సుగ్రీవుడికి ఏమొస్తుంది? రాజ్యం వస్తుంది. సుగ్రీవుడికి రాజ్యం వస్తే నీకేం వస్తుంది? నీ భార్య వస్తుంది. నీ భార్యని సుగ్రీవుడు వెతుకుతాడు. కానీ అక్కడే నువ్వు తప్పు పని చేశావు రామ. మమేవ యది పూర్వం త్వం ఏతదర్థం అచోదయ రాక్షసంచ దురాత్మానం తవ భార్యాపహారిణం సుగ్రీవ ప్రియకామేన యత్కృతేస్మి హతస్త్వయా కంటే బద్ధ్వా ప్రదద్యాంతే నిహతం రావణం రణే. నువ్వు సుగ్రీవుడితో సంధి చేసుకోకుండా నా దగ్గరికి వచ్చి నువ్వు సీతమ్మ జాడ కనిపెట్టమని అడిగి ఉంటే రావణుడితో నేను యుద్ధం చెయ్యక్కర్లేదు. పశువుని లాగినట్టు కంఠానికి తాడేసి ఈడుస్తాను ఇక్కడికి. ఈడ్చి ఎక్కడ వాడు సీతమ్మని జాచినా నీకు సీతమ్మని ఇప్పించి ఉండేవాడిని. నువ్వు నాతో సంధి చేసుకోవడం, స్నేహం చేయడం మానేసి నీ భార్య యొక్క జాడ కనిపెట్టబడడం కోసమని సుగ్రీవుడితో స్నేహం చేసి సుగ్రీవుడికి రాజ్యం ఇప్పిస్తే నీ భార్య జాడ కనిపెట్టడానికి వానరుల్ని పంపిస్తాడని నువ్వు నన్ను చంపావు. కానీ నాతో స్నేహం చేస్తే నీ పని ఇప్పటికే అయిపోయి ఉండేది. నేను వెంటనే రావణుడిని పిలిచి మీ ఆవిడ్ని ఇప్పిద్దాను. వానరులు వెళ్ళడం వెతకడం ఇవన్నీ అక్కర్లేదు. రావణుడు నా కింకరుడు.
కానీ ఇక్కడ నువ్వు తప్పు చేశావు, నాకు ఈ ప్రశ్నలకి జవాబులు కావాలి, ఇలా నువ్వు ఎందుకు ప్రవర్తించావో నాకు చెప్పవలసింది అని అడిగాడు. సరే రాముడి జవాబు చెప్తాడు, అది పెద్ద విషయం ఏం కాదు. కానీ నేను మీతో ఒక విషయాన్ని ఇక్కడ మనవి చేయవలసి ఉంటుంది. కిష్కింధకాండలో చెప్పని ఒక రహస్యాన్ని వాల్మీకి మహర్షి ఉత్తరకాండలో చెప్పారు. ఉత్తరకాండలో ఉన్న కొన్ని విషయాల్ని మీరు తీసుకుని రామాయణంలో అక్కడక్కడ అనుసంధానం చేసుకోకపోతే ఒక పరిపూర్ణత రాదు. ఒకానొకప్పుడు వాలి సంధ్యావందనం చేసుకోవడం కోసమని దక్షిణ సముద్రానికి వెళ్ళాడు. ఆయన దక్షిణ సముద్రం నుంచి ఇతర సముద్రాలకు ఎగురుతాడు. అదే సమయంలో రావణాసురుడికి ప్రతిరోజు ఎవరో ఒకరితో యుద్ధం కావాలి. అందుకని రావణాసురుడు కిష్కింధా నగరానికి వచ్చాడు. తార తండ్రి అంతఃపురంలో ఉన్నాడు. ఆయన వచ్చి ఎరా వాలి ఎక్కడున్నావు, బయటికి రాని దుందుబిని చూశారుగా, వాళ్ళ ఆ పరిస్థితి అలాగే ఉంటుంది. నువ్వు బయటికి రా, యుద్ధం చేస్తాన్నాడు. ఇప్పుడు ప్రాతకాలంలో ఏం చెయ్యాలి? అప్పుడు బ్రహ్మవంశ సంజాతుడు రావణుడు అంటే తక్కువవాడు కాడు, విశ్వవసో బ్రహ్మ యొక్క కుమారుడు. కానీ ఆయన చేసిన పని ఏమిటంటే యుద్ధాల కోసం తిరిగాడు ఆ సమయంలో. అంతటి పాపపు నడవడి కలిగినటువంటి వాడు. వాలిని యుద్ధానికి పిలిస్తే తార తండ్రి బయటికి వచ్చి అన్నాడు, ఎలాగో వాడు వస్తే నువ్వు బతకవు కదా, వాడు వచ్చేస్తాడు సంధ్యావందనం చేసుకుని, ఈలోగా ఈ లోకాన్ని చూడాలా, ఈ జగత్తుని, మళ్ళీ వాడు వస్తే చూడడానికి ఉండదు, చంపేస్తాడు నిన్ను అని. అక్కడ ఎముకల కుప్పలు చూసావా, నీలా వచ్చి పిలిచిన వాళ్ళవే అవన్నీ, ఇప్పుడు నీవి చేరుతాయి అందులోకి అన్నాడు. అంటే వీడు అలా కాదు, నేను ఇప్పుడు చెయ్యాలి యుద్ధం అన్నాడు. ఓహో, నీకు చచ్చిపోవడానికి అంత తొందరగా ఉందా అన్నాడు ఆయన. ఆయన అన్నాడు, అంత తొందరగా చచ్చిపోతానంటే దక్షిణ సముద్రానికి వెళ్ళు, సంధ్యావందనం చేస్తున్నాడు, అక్కడ చంపేస్తాడు నిన్ను అన్నాడు. అంటే ఎంత ధైర్యం చూడండి. అసలు వాలి తన జీవితంలో ఓడిపోయింది లేదు. వాలి జీవితంలో ఓటమి మరణం ఒకసారి రాముడి చేతిలోనే, అప్పటి వరకు వాలికి ఓటమి తెలియదు. అటువంటి రాత్రుం పగళ్ళు ఆయన విరామం లేకుండా గోలబుడన్న రాక్షసుడితో 15 సంవత్సరములు అనుకుంటాను యుద్ధం చేశాడు. అసలు రాత్రింబవళ్ళు యుద్ధం చేసి చంపాడు. అంతటి పరాక్రమవంతుడు వాలంటే. కాబట్టి దక్షిణ సముద్రానికి వెళ్ళు, నీ తీట తీరిపోతుందన్నాడు. దక్షిణ సముద్రంలో ఈయన అర్ఘ్యం ఇవ్వడానికి నిలబడున్నాడు. వెనక నుంచి రావణుడు వెనక నుంచి వెళ్ళి పట్టేసుకుందాం వాలినని పిల్లిలా అడుగులో అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. ఆయన చూడనే చూశాడు. ఆయన ఇంతకన్నా పరాగ్గా ఉంటాడు. ఎందుకంటే ఓ 10 మందిని చంపినవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. ఎలా పడుకుంటాడు? అందరిలా పడుకోవడానికి ఉండదు. 100 మంది కాపలా ఉంటే ఆయన పడుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు ఎవడొస్తాడో అని వాలికి అనుమానమే. ఆయనది ఇదే జాతకం కదా. మరి నేను ఆయన చూసుకుంటున్నాడు వెనక్కి. ఈయన వస్తున్నాడు చేతులు చాపి, ఓహో వస్తున్నాడు రోయ్, ఆయన చూడనట్టు ఊరుకున్నాడు. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ధ్వనిని బట్టి పసిగట్టాడు వచ్చాడని. అమాంతం చెయ్యి వెనక్కేసి ఆ భుజం కింద నుంచి చెయ్యి పెట్టి దగ్గరికి లాక్కుని చంకలో పట్టుకున్నాడు. పట్టుకుంటే రావణుడి వెంట రావణుడి మంత్రులు ఉన్నారు. వాళ్ళకి ఆకాశగమన విద్య తెలుసు, వాళ్ళు ఆకాశంలో ఎగురుతారు. ఈ వాలి ఏం చేశాడంటే ఇక్కడ అర్ఘ్యం ఇచ్చేసి, అంటే ఏదో సంకలో గబుక్కుని ఏ పంచాంగమో అప్పుడే తిరిగి చూసుకున్నవాడు దాంతో ఇలా గబుక్కుని కింద పెట్టడమో గూట్లో పెట్టడమో మర్చిపోయి అర్ఘ్యం ఇచ్చేసినట్టు సంకలో పెట్టుకుని, లేకపోతే కృష్ణ పరమాత్మ గొల్లలతో చల్తులు కుడిచినప్పుడు జారీరా నీకడా సంక నీరికి అంటారు పోతన గారు. ఆ వేణువు సంకలో పెట్టుకుని ఇలా ఇలా అన్నం తిన్నట్టు ఆ రావణాసురుడిని ఇలాగే పెట్టుకుని ఎగిరిపోయాడు ఆయన ఆకాశంలోకి. వాలి ఎగిరిపోతే రావణుని మంత్రులు కూడా ఎగిరారు. వాళ్ళు తక్కువ వాళ్ళు ఏంటి, కానీ ఆయన వేగాన్ని వీళ్ళు అనుసరించలేకపోయారు. కనపడలేదు, వెళ్ళిపోయాడు. అమ్మ బాబో ఇంత వేగమా అని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి అక్కడే నించున్నారు. వీడు వస్తే చూద్దాం మళ్ళీనని తీసుకుపోయాడు. తీసుకుపోయి దక్షిణం నుంచి ఎగిరిన వాడు ఉత్తరంలో దిగుతాడు. మళ్ళీ అక్కడ అర్ఘ్యం ఇచ్చాడు. ఈయన గింజుకుంటున్నాడు. ఈయన ఆభరణాలన్నీ జారిపోయాయి, పంచె జారిపోయింది, వడ్డాణం జారిపోయింది. ఈయన తీసుకుని 4 సముద్రాల్లోనూ అర్ఘ్యం ఇచ్చేసి అలాగే సంకలో పెట్టుకుని అంతఃపురానికి వెళ్ళి అక్కడ కింద పారేశాడు. పారేసి ఎందుకురా 10 తలల పురుగా ఎందుకు వచ్చావు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన లేచి నిలబడన్నాడు. అయ్య బాబోయ్ ఇంత వేగమే అన్నాడు. వాలి జీవితంలోనండి శ్రీరామాయణంలో వేగము గురించి వాలి విషయంలో చెప్పినట్టు ఇంకెక్కడా కనపడదు. మళ్ళీ ఎదర వస్తాడు మహానుభావుడు. ఒకడి వేగం ఎందుకు పనికొస్తే ఇంకొక ఆయన వేగం లోకాన్ని ఉద్ధరించడానికి పనికొచ్చింది. మా స్వామి హనుమ వస్తారు. మా స్వామి మీ మనస్వామి హనుమ వస్తారు. ఆయన వస్తే మళ్ళీ ఆయన వేగం గురించి మహర్షి చెప్తూనే ఉంటారంతే. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వచ్చేస్తోందిగా సుందరకాండ. కాబట్టి
ఇప్పుడు ఆయన ఈయన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత వేగమే, ఇంత బలమే అని ఆశ్చర్యపోయి, నేను నీలాంటి వాడినే, కాబట్టి మన ఇద్దరం ఒక అంగీకారం చేసుకుందాం. ఏమిటో తెలుసా అండి వాళ్ళిద్దరికీ జరిగినటువంటి అంగీకారం? లోకంలో ఇది విని లోకాలు సిగ్గుపడి తల వంచుకోవాలి, అంత గొప్ప సంధి చేసుకున్నారు వాళ్ళిద్దరు. దారాహ పుత్రాహ పురం రాష్ట్రం భోగచ్ఛాదన భోజనం సర్వమేవా విభక్తం నౌ భవిష్యతి హరీశ్వర. ఇది వాళ్ళిద్దరి సంధి ఉత్తరకాండలో. నేను కిష్కింధకాండలో చెప్పట్లేదు ఇక ఈ విషయం. భార్య, నీకు నాకు ఒకరే భార్య. నాకు నచ్చితే ఆవిడ యందు నేను ఎక్కువ సంతృప్తిని పొందితే నువ్వు కూడా అనుభవిద్దు. కానీ ఇంతకన్నా నేను ఇంకా విషయం గురించి మాట్లాడను. పుత్రాహ, బిడ్డలు కూడా నీకు నాకు బిడ్డలై ఉండవచ్చు. అంటే ఎంత గొప్ప మనస్తత్వాలు ఉన్న వాళ్ళో చూడండి. పురం, పురములు అంటే భూములు ఎక్కడ మన ఇద్దరం కబ్జా చేసినా మన ఇద్దరివి. రాష్ట్రం, భోగ, ఏ భోగం మనమిద్దరం అనుభవించినా సరే, నేను అనుభవించినవి నువ్వు అనుభవించవచ్చు, నువ్వు అనుభవించినవి నేను అనుభవిస్తాను. మన ఇద్దరి మధ్య ఎంగిలి ప్రసక్తి లేదు. ఆచ్ఛాదన, ఆచ్ఛాదన అంటే నీడ, మనం అనుభవించేటటువంటి అంతఃపురాదులు. భోజనం, మనం తినేటటువంటివి. వీటి విషయంలో ఒకరు అనుభవించినటువంటివి రెండవ వారు కూడా అనుభవించవచ్చు. కాబట్టి ఈమె నా భార్యయే అన్న ప్రసక్తి ఏమి ఉండదు, మన ఇద్దరికీ భార్యే ఇక నుంచి. కాబట్టి అలా మనం అనుభవిద్దాం. ఇంక ఇంతకన్నా నేను దీని మీద పెద్ద ప్రత్యేకంగా వివరణ చేయవలసిన అవసరం లేదు, మీ అందరూ ప్రాజ్ఞులు. అయితే మీరు ఒకటి ఆలోచించండి, ఇది ఎంత గొప్ప మనస్తత్వం అంటే నా ఉద్దేశంలో ఉత్కృష్టమైన అని కాదు, ఎంత నీచ ప్రవృత్తి ఉన్నటువంటి ఇద్దరు పురుషులు కలిసి చేసుకునేటటువంటి సంధో మీరు ఆలోచించుకోండి. అంటే వాళ్ళ దృష్టిలో ఒక స్త్రీకి ఉండే గౌరవం అంతే. ఒక రామచంద్రమూర్తి దృష్టిలో స్త్రీ అంటే ఒక కన్నతల్లి, ఆయన దృష్టిలో స్త్రీ అంటే పరాశక్తి. రావణుడి దృష్టిలో, వాలి దృష్టిలో ఒక స్త్రీ అంటే అలా ఉంటుంది. వాళ్ళిద్దరూ అనుభవించడమే ప్రధానంగా ఉన్నవాళ్ళు. ఇంతటి పరమ నీచుడు రావణుడితో ఇటువంటి సంధి ఉన్నవాడు ఎన్ని పాపకర్మలు చేసి ఉంటాడో, ఎంతమంది ఆడవాళ్ళని చెరపట్టి ఉంటాడో, లేకపోతే మాయావితో ఒక స్త్రీ విషయంగా గొడవ ఉంది అని మహర్షి ఎందుకు చెప్తారు? అంటే అతని దృష్టిలో పడి భోగించాలని కోరుకోవడమే అంతే. అతని బలం ఎందుకు పనికొస్తుందంటే అతను దాన్ని అనుభవిస్తాడంతే. అది ఏదైనా కావచ్చు, అది స్త్రీ కావచ్చు, భూమి కావచ్చు, అంతఃపురం కావచ్చు, ఇతరుల సొత్తు కావచ్చు, ఏదైనా కావచ్చు, తాను అనుభవిస్తాడు. అంతటి నీచాతి నీచమైన మనఃప్రవృత్తి విశేషమైనటువంటి బలము. ఇవాళ బాణపు దెబ్బ తగిలి పడిపోయింది కాబట్టి ఊరుకున్నాడు, కానీ లేకపోతే నా నోటితో అనడం కూడా నాకు ఇష్టం లేదు. సీతమ్మని రావణుడు తీసుకొచ్చాడని తెలిస్తే దానికోసం మళ్ళీ వాలి కూడా వెడతాడు. అందుకే కృష్ణావతారంలో కురుక్షేత్రం వరకు రాకముందే పూతనాది రాక్షసుల్ని ముందే త్రుంచేసి కురుక్షేత్రంలో యుద్ధాన్ని తగ్గించుకున్నట్టు అసలు వాలి రావణులు కలవకుండానే ముందు వాలి వధని చేయించేశారు దేవతలు. లేకపోతే ఈ వాలి రావణుడి పక్కన చేరితే రామరావణ యుద్ధం కాదది, వాలి రావణులతో కూడినటువంటి రాముడు యుద్ధం చేయడం అంటే పక్కన వానరుల అండ ఉండదు. ఎందుకంటే వానరులందరూ వాలికి వశవర్తులై ఉంటారు. ఎంత క్లేశభూయిష్టం అవుతుందో. అందుకని అసలు ఈ పని జరగకముందే వాలి పడిపోవాలి. ఇంత అధర్మాత్ముడు, ఇంతటి పాపపు నడువడి కలిగినటువంటి వాడు కిష్కింధకాండలో లేదు కదా, మనకి తెలియదు అనుకుంటున్నాడు. మనం ఉత్తరాఖండ చదివి తెలుసుకోలేదు, మనకి తెలియదా పాటి. కాబట్టి ఇంతటి దిక్కుమాలిన జీవితం ఉన్నవాడు స్వామి రామచంద్రమూర్తిని అడగడమా? ధర్మం కోసం, సత్యం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి వాడు మాటకి కట్టుబడడం కోసం అని చెప్పి ఏదైనా విడిచిపెట్టేటటువంటి స్వభావం ఉన్నవాడు అంతటి పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తిని మాట్లాడడమే ఆయనతో మాట్లాడడానికి వాడికి అర్హత లేదు. వాడు అదృష్టం ఏమిటో, చచ్చిపోయే ముందు ఎదురుగుండా రాముడు కనపడితే వాలి పొందిన ఏకైక అదృష్టం, రావణుడు పొందని అదృష్టం ఒక్కటే.
వాలి బహుశః ఎక్కడో కనీసం భార్య చెప్పిన మాటని గుర్తు తెచ్చుకునే స్వభావం ఒకటి ఉండిపోయింది. ఆ కారణం చేత ఉత్తప్పుడు ఎలా బ్రతికినా చచ్చిపోయే ముందు తప్పొప్పుకుని రాముడి వంక చూసి నమస్కారం చేసి చచ్చిపోయాడు. రావణుడు ఇదే అవకాశాన్ని పొందాడు. మీరు వింటారుగా యుద్ధకాండలో గుర్రాలు పడిపోయాయి, సారథి పడిపోయాడు, రథం పడిపోయింది, ఒక్కడే కింద నిలబడిపోయాడు, ధనస్సు విరిగిపోయింది. రాముడు అన్నాడు, పో ఇంటికి, సంపని ఇలా ఉంటే నీ చేతిలో ధనస్సు లేదు, నీకు సారథి లేడు, రథం లేదు, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని రా అన్నాడు. 10 అడుగులు ముందుకేసి రాముడి పాదాల మీద పడుంటే రామాయణం ఇంకోలా ఉండేది. 1000 అడుగులు వెనక్కేసి అంతఃపురానికి వెళ్ళాడు, కానీ 10 అడుగులు రాముడి వైపుకి వెయ్యలేకపోయాడు. రావణుడే అని మీరు అనుకోకండి. బాణం పడిపోయిన తరువాత ఏడ్చే కన్నా బాణం పడకముందే పశ్చాత్తాపంతో రామపాదాలు పట్టుకోవడం ఎవరి జీవితానికైనా శ్రేయస్కరం. ఇది కిష్కింధకాండ యొక్క సందేశం. కాబట్టి ఇంతటి దురాత్ముడు, ఇంతటి పాపపు నడువడి కలిగినటువంటి వాడు అడిగినా రాముని యొక్క ఔదార్యం అటువంటి. ఆయన సమాధానం చెప్తున్నారు. ఆయన అన్నారు, ధర్మమర్థంచ కామంచ సమయంచాపి లౌకికం అవిజ్ఞాయ కథం బాల్యాత్ మామిహాద్య విగర్హసి. అసలు నీకు పురుషార్థములు అని 4 ఉన్నాయని, ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 ఉంటాయని, అందులో మిగిలినటువంటి మోక్షమును పొందడానికి సాధనములైనటువంటి ధర్మ, అర్థ, కామములనేటటువంటి వాటిల్లో అర్ధకామములను ధర్మంతోటే సమన్వయం చెయ్యాలని నీకసలు తెలియదు. నీకసలు ఎప్పుడూ చతుర్విధ పురుషార్థములన్న వాటి గురించి నువ్వు మాట కూడా ప్రయత్నపూర్వకంగా సావధాన దృష్టితో తెలుసుకునే ప్రయత్నంతో విన్నవాడివి కావు, ఆలోచించిన వాడివి కావు, అనుష్ఠాన బలం ఉన్నవాడివి కావు. నీకు ధర్మం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వు ధర్మం గురించి ప్రశ్నలు వేస్తున్నావు. అపృష్టా బుద్ధి సంపన్నాన్ వృద్ధాన్ ఆచార్య సమ్మతాన్ సౌమ్య వానరచాపల్యాత్ కిం మాం వక్తుమిహిచ్చసి. అసలు ఆ ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే, ఆ ధర్మాన్ని ఎలా పట్టుకోవాలో తెలియాలంటే, ధార్మికంగా బతకడం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే మహాత్ముల్ని ఒంట్లో ఓపికండగా ఆశ్రయించాలి. ఆశ్రయించి వారి దగ్గర విని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. విని వదలకూడదు, ఆచరించాలి. నువ్వెవరిని ఆశ్రయించావు? చపల చిత్తులైనటువంటి నీ వంటి అమాత్యులైన వానరులతో తిరిగావు, వాళ్ళతో మాట్లాడతావు. నువ్వు ఎప్పుడైనా బుద్ధిమంతులు, ఆచార సంపన్నులు, పెద్దలు, ధార్మికులు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారిని ఎవరినైనా సేవించి వారి దగ్గర 4 మంచి మాటలు వినే ప్రయత్నం ఎప్పుడైనా చేశావా? నువ్వెన్నడూ చేయలేదు. నీకు తెలుసున్నది శాస్త్రం అని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఇంతపాటి అల్పబుద్ధి ఉన్నవాడివి నువ్వు నన్ను ఎలాగా ఇన్ని ప్రశ్నలు వేసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నన్ను నింద చేసి నువ్వు మాట్లాడగలుగుతున్నావు? ఇక్ష్వాకూణాం ఇయం భూమి సశైల వనకానన మృగపక్షి మనుష్యాణం నిగ్రహానుగ్రహీష్వపి. నీతో నేను ఒక సత్యం చెప్తున్నాను. ఈ కొండలతో, పర్వతములతో, నదులతో, నదములతో, అరణ్యములతో భాసిల్లుతున్నటువంటి ఈ భూమండలమంతా కూడా ఇక్ష్వాకుకుల సంజాతులైనటువంటి వారి చేత పరిపాలింపబడుతోంది. పరమ ధర్మాత్ముడైనటువంటి భరతుడు రాజరికం చేస్తున్నాడు. ఇప్పుడు భరతుడు ధర్మాత్ముడు. ఆయన ధర్మాన్ని పట్టుకుని ధర్మాన్ని అనుష్ఠిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా ధార్మికులై ఉండాలి అని ఆలోచిస్తుంటాడు. తస్య ధర్మకృతాదేశ వయమన్యే చ పార్థివాః చరామో వసుధాం కృత్స్నాం ధర్మ సంతానమిచ్చవాః. నేను ఈ అరణ్యంలో తిరుగుతున్నది భరతుడు ఏం కోరుకుంటున్నాడో, ధర్మము మధ్యలో ఎక్కడ తెగిపోకుండా ప్రవహించాలి, ధర్మము అనుష్ఠింపబడాలని రాజైన భరతుడు ఏది కోరుకుంటున్నాడో అది అందరి చేత అనుష్ఠింప చెయ్యడం ప్రయోజనంగా కూడా పెట్టుకుని తిరుగుతున్నవాడిని తప్ప ఏదో ఉబుసుపోక 14 ఏళ్ళు అడవిలో తిరిగితే అయిపోతుందని తిరుగుతున్నవాడిని కాను. అందుకే ఋషులకి అభయం ఇచ్చాడు అంటే ధర్మం కోసమే. క్షాత్రధర్మం అయింది. ధర్మము యొక్క కొనసాగింపు యందు నేను అనురక్తి ఉన్నవాడను. ప్రభువు ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు. ఆయనది భూమి. ఇక్కడ ఉన్న మృగ పక్షి సమస్త జాతులు ధర్మమును అవలంబించేటట్టుగా చూడడం మా హక్కు, మా అధికారం. నువ్వు
నీది ధర్మమా, నీది ధర్మమా, నీది ధర్మమా అని నన్ను ఎన్నో ప్రశ్నలు వేశావు. జ్యేష్ఠో భ్రాత పితా చైవ యస్య విద్యాం ప్రయచ్చతి తయస్తే పితరో జ్ఞేయ ధర్మ్యే పదిహి వర్తనిహ. ధర్మాలకన్నిటికీ అలవాలమైనటువంటి ధర్మం లోకంలో తనకన్నా ముందు పుట్టినటువంటి అన్నగారు ఎవడుంటాడో ఆయన, తనకి జన్మనిచ్చినటువంటి తండ్రి గారు ఎవరుంటారో ఆ తండ్రి, విద్య చెప్పినటువంటి గురువు గారు ఎవరుంటారో, విద్య చెప్పిన గురువు కన్నా ఉపదేశం చేసిన గురువు ఇంకా ఎక్కువ. ఎందుకో తెలుసా అండి? వాచక గురువు, సూచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని గురువులు 5 రకాలుగా ఉంటారు. ఇందులో నిషిద్ధ గురువుని పక్కన పెట్టేయండి. ఎందుకంటే నిషిద్ధ గురువు గురువైనా చెయ్యకూడని పనులు నేర్పుతాడు, ఉగ్రమైన ఉపాసనలు అవిని. కాబట్టి అది పక్కన పెట్టండి. నలుగురిలో మళ్ళీ చాలా పెద్ద స్థాయి ఎవరిదంటే పరమ గురువుది. పరమ గురువు అంటే మన ఎదురుగుండా ఉన్నారా లేదా మనం చూడం, ఆయన పాదుకలు చాలని ఆయన ఉన్నారు, ఆయన పాదుకలే మా అహంకారాన్ని అణచి ఈ మంచి పనులు చేయిస్తున్నాయని ఆయనకి స్తోత్రం చేసి మనం ఏదైనా మొదలు పెడతాం. వారిని పరమ గురువులు అంటారు. భారతీ మహాస్వామి వారికి ప్రతిరోజు మనం ఇక్కడ ప్రార్థన చేసి మీ అనుగ్రహంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అని మొట్టమొదట గురుపాదుకల మీద పుష్పములు సమర్పించి నకర్మణాన ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసహు అంటూ ఆయన వైభవాన్ని స్తోత్రం చేసి ఆ గురు పరంపర యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి మనసులో స్మరించుకొని ఆ పరంపరలో వచ్చినటువంటి వారు మీరు. శంకరాచార్య స్వరూపులు, అభినవ విద్యాతీర్థస్వామి వారి కరకమల సంజాతులు, వారి చేతుల మీదుగా వారి చేతులనబడేటటువంటి కమలములలోంచి ఉద్భవించిన వారు. అంటే వారి చేత ఎన్నో మార్లు మీ భుజము తట్టబడి సుశిక్షితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, గురువుల యొక్క అనుగ్రహమును పొందినటువంటి వారు. వారి చెయ్యి మీ తల మీద పెడితే హస్తమస్తక సంయోగం చేత గురువుల యొక్క పరిపూర్ణమైన తేజస్సుని మీలోకి ప్రవహింపచేసుకున్నవారు. లోకమునకు ఆచార్య స్థానములో కూర్చుని మర్యాద నేర్పినవారు. మీ పాదుకలు పై శరీరాన్ని ఎలా తొక్కి ఉంచుతాయో అలా మాలోని అహంకారము ప్రబలకుండా మేము ఈశ్వరునకు గురువునకు విధేయులమై ఉండి మా జన్మ సార్థకత పొందడానికి మీ ఉపదేశము మీ పాదుక మాకు శిరోధార్యమై మమ్మల్ని నడిపిస్తోంది అని పూనికతో వెళ్ళి పాదాల మీద ఆ పాదుకల మీద మనం పుష్పాలు వేసి కార్యాన్ని మొదలు పెడతాం. కాబట్టి అటువంటి గురువు ఎవరున్నాడో ఆయన కూడా తండ్రియే. తండ్రి స్థాయి గురువుది. పరమ గురువు అంటే ఆయన, బోధక గురువు అంటే మంత్రోపదేశం చేసినవారు, సూచక గురువు అంటే చిన్నతనంలో విద్య నేర్పినవారు, వాచక గురువు. సూచక గురువు అంటే ఒక ఆశ్రమానికి వెడితే ఈ ఆశ్రమంలో నియమాలు ఇలా ఉంటాయండి, మీరు ఇలా ఇలా ఉండవలసి ఉంటుంది అని నియమం చెప్తారు. ఆశ్రమంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఉండకూడదు. ఆశ్రమ నియమావళి కనుక్కోవాలి. కనుక్కుని దాని ప్రకారం మీరు అక్కడ ప్రవర్తించవలసి ఉంటుంది. ఇది చెప్పేవారిని సూచక గురువు అంటారు. కాబట్టి ఈ గురువులలో మళ్ళీ పరమ గురువు వచ్చినప్పుడు బోధక గురువు కూడా నమస్కారం చేస్తారు. బోధక గురువు, సూచక గురువు, వాచక గురువుల్లో విద్య నేర్పినవాడు, మంత్రోపదేశం చేసినవాడు కూడా తండ్రి స్థాయిని పొందుతారు. అందుకే మంత్రోపదేశం చేసినటువంటి గురువు గారు శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఉపదేశం పొందిన వారిది కొడుకు స్థానమే. వారు వెళ్ళి గయలో శ్రాద్ధం పెట్టడానికి అధికారం ఉంటుంది. కొడుకు ఎలా చేస్తాడో శిష్యులు అలా చేస్తారు గురువుగారికి. కాబట్టి అందుకే శిష్యులు మాత్రమే గురువుగారికి గండపెండేరం వేస్తారు, ఇంకొకళ్ళు వేయకూడదు. ఎందుకు వెయ్యకూడదు అంటే గండపెండేరం దేనికి వేస్తారండి? ఎడం పాదానికి వేస్తారు. ఎందుకు వేస్తారో తెలుసా? ఈ పాదం ఎంతకాలం తిరుగుతుందో ఈ భూమి మీద ఆ పాదం ఆయన ఆయుర్దాయానికి సూచన. ఎడం వైపు గుండెకాయ ఉంటుంది. ఆయన గుండె ఎంతకాలం కొట్టుకుంటుందో, ఆ గుండె కొట్టుకోవడానికి ఆయన ఊపిరి ఎంతకాలం తీస్తారో అంతకాలం ఆయన మాట్లాడతారు. ఆయన ఎంతకాలం మాట్లాడతారో అంతకాలం ఆయన మా అభ్యున్నతికి సంబంధించిన భగవత్ సంబంధాన్నే చెప్తూ ఉంటారు. ఆ గుండె ఆగిపోతే, ఆ ఊపిరి ఆగిపోతే ఆయనకు వచ్చిన అభ్యంతరం లేదు, ఆయన ఈశ్వరుల్లో కలిసిపోతాడు. కానీ మాకు దిక్కు ఉండదు, మాకు మంచి మాట చెప్పేవాడు ఉండడు. కాబట్టి గురువుగారికి గండకాలం ప్రవేశిస్తోందేమో అని అనుమానం వస్తే సాధారణంగా షష్ఠిపూర్తిలో వేస్తారు. అదే కారణం. గురువుగారు ఇంకా బతికుండాలి అని శిష్యులు కోరుకుంటే, ఎందుకంటే గురువు శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయనకేం ఖేదం ఉండదు, శరీరం నేను కాదని తెలుసుకుని ఉంటాడు గురువు. గురువుగారు ఉండాలని శిష్యులు కోరుకోవాలి. కాబట్టి గురువుగారి పాదానికి
గండపిండేరం వేస్తారు. ఇస్తే ఆయన 10 కాలాలు బ్రతికుండి ఆ పాదాలు మాకు కనపడాలి, మేము నమస్కారం చేసుకుని ఆ పాదములు మా అహంకారాన్ని తొక్కి మంచి మాటలు చెప్పి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటారు. కాబట్టి గురువు తండ్రితో సమానం. అసలు నిజంగా